హాయ్ అండి. ఈరోజైతే టమాటా నిలవ పచ్చడి చేస్తున్నాను. ఇవి టమాటాలు 2 కిలో తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఆరేసానండి. ఇప్పుడు తడంతా పోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తున్నాయండి కదండి. ఇవి కట్ చేసేస్తున్నాయి ఎందుకంటే మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చడి టమాటాలు వేగిన తర్వాత మిక్సీ పడతాం కదండి. సో ఇవి అయితే నలగవు, అందుకని తొడాలు అయితే తీస్తున్నాయండి. టమాటాలు ఇవి తీసేసి ఇప్పుడైతే ఇవి కట్ చేస్తున్నా. ఇవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అవే నలుగుతాయండి, సరిపోతాయి. ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకునే అవసరం లేదు. ఆయిల్ వేస్తుందండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. తీసేసుకొని ఇందులోనే పిక్కలు అవి ఉంటుంటాయి, చూసుకొని అవి తీసేయాలండి. తీసి దీన్ని ఇప్పుడు ఈ టమాటాలతో పాటు దీన్ని కూడా మగ్గిస్తుందండి. చింతపండుని 50 గ్రామ్స్ తీసుకున్నాండి చింతపండు. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మగ్గించుకోవాలండి. టమాటా అయితే మగ్గిందండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి దీన్ని, మళ్ళీ అప్పుడు చూపిస్తాను. చల్లారిందండి. ఇప్పుడు అంటే చిన్న గ్లాస్ అండి, ఇది 170 గ్రామ్స్ అలా ఉంటుంది ఈ గ్లాసు. దాంతో 3 మ్యాంగో పచ్చికారం వేస్తున్నాయండి. ఇది నిండుగా తీసుకున్నా. ఒక గ్లాస్ కారం ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ వేస్తున్నాయండి. సాల్ట్, పసుపు 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది ఆవపిండి అండి, అంటే ఆవాలు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. ఇది 2 స్పూన్లు వేస్తుందండి. ఇది మెంతి పిండి అండి, ఇది కూడా సేమ్ ఇలాగనే నార్మల్గా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. ఆయిల్లో వేయించలేదండి, మామూలుగానే వేయించేది. 1/2 స్పూన్ వేస్తున్నా. ఇవి పట్టు తీసిన వెల్లుల్లి అండి, ఒక గుప్పుడు వేస్తున్నాండి. మిగిలింది తాలింపుకి వేస్తున్నాను. మిక్సీ పట్టే దాంట్లో కొన్ని వేస్తున్నాండి. కలిపేస్తున్నాండి. కలిపి ఇప్పుడు మిక్సీ పడతాను. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంచుతాయండి. ఇది